భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్న జాతీయ భావజాలం గల వాళ్ళు, జాతీయవాదాన్ని సమర్థించే వాళ్ళ యొక్క కోరిక నెరవేరింది. వందే మాతరం ఈ జాతీయ గీతంగా ప్రకటించడం, ఖచ్చితంగా పాడాలని చెప్పడం. అయితే ఎర్రకోట మీద రేపు ఆగస్టు 15వ తారీఖున వందే మాతర గీతం వినిపించబోతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. వందే మాతరం ఇదివరకు ఉన్నటువంటి చరణాలు కాకుండా సంపూర్ణ చరణాలతో సహా వందే మాతర గీతం ఎర్రకోట మీద నుంచి ఆలపించబడబోతోంది. భారతీయ జనతా పార్టీ లేదా ఆర్ఎస్ఎస్ లేదా హిందుత్వవాదులు, జాతీయవాదులు దశాబ్దాల కళ అది. ఒక కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామ మందిర్ నిర్మాణం, వందే మాతర గీతాన్ని జాతీయ గీతంగా మళ్ళీ ప్రకటించాలంటే ఒకప్పుడు ఉండేది. అదే సందర్భంలో వందే మాతర గీతం ఎర్రకోట మీద నుంచి వినిపించాలన్నటువంటి కోరిక, ఇవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నెరవేరబోతుంది ఈ ఆగస్టు 15తో.